నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. గత 3 రోజులుగా ఏపీ వ్యాప్తంగా నిరసనలు. అమరావతిపై ఒక టీవీ ఛానల్లో చర్చ సందర్భంగా చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మహిళలంతా అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఎందుకంటే 4 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్టులు అసలు మాట్లాడాల్సిన మాటలేనా? అసలు ఈ సందర్భం ఎలా వచ్చిందని చూస్తే, జనరల్గా ఏ రోజైనా పొలిటికల్ డెవలప్మెంట్స్ సంబంధించి మర్నాడు ప్రతి ఛానల్కు డిబేట్స్ పెట్టుకోవడం అనేది కామన్. సో ఆ సందర్భంగా వన మహోత్సవం సందర్భంగా ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా దేవతల రాజధాని అమరావతి అంటూ వారు ప్రసంగంలో చెప్పుకుంటూ వచ్చారు. దానికి కౌంటర్గా పెట్టిన డిబేట్లో అది ప్రస్తావిస్తూనే అమరావతి దేవతల రాజధాని అంటే అది పైనున్న లోకంలో, ఇక్కడ కాదు, ఇది వేశ్యల రాజధాని అంటూ చాలా జుగుప్సభరంగా మాట్లాడారు. అసలు వేశ్య అనే పదమే నిషిద్ధం. ఎందుకంటే సెక్స్ వర్కర్స్ అని పిలవాలి. ఎందుకంటే మానవ హక్కుల వల్ల ఇంకా చాలా రకాలు వస్తాయి అలాంటి వ్యాఖ్యలు మనం మాట్లాడితే. దాన్ని రిపీట్ చేయడం మనకు కూడా అనుచితం కాదు, అది ఆ సందర్భం. బట్ ఆ టీవీ ఛానల్ సందర్భంగా చేసిన అనుచిత వ్యాఖ్యలు పని ఒక జనరల్గా ఒక డిబేట్ జరుగుతుంటే 1 గంట సేపు మనం చేసుకుంటున్నామంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో మామూలుగా మాటల్లో కామన్గా ఏదైనా హాట్ ఇష్యూ అయితే ఒక్కొక్కసారి నోరు జారటం అనేది ప్రతి రాజకీయ నాయకుల పరంగా చూస్తే అవి కామన్గా వస్తూ ఉంటాయి. బట్ రాజకీయాలు వేరు, జర్నలిజం వేరు. ఇక్కడ జరిగిన డిబేట్లో ఇద్దరు కూడా 4 దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న జర్నలిస్టులు. సో ఆయన అలా మాట్లాడితే ఇక్కడ మోడరేటర్ ఉన్న వ్యక్తి ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని వెంటనే క్షమాపణ కోరటం లేదా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదనో. ఎందుకంటే జనరల్గా ఒక పొలిటీషియన్స్ వచ్చినప్పుడు వారు ఏమైనా మాట్లాడుతుంటే వ్యక్తిగతంగా వాళ్ళు మరీ చాలా దోషానికి వెళ్ళిపోతుంటే మీరు వ్యక్తిగత దోషాలు వద్దు, అంశం మీద మాట్లాడని చెప్పడం అనేది పరిపాటిగా జరిగే అంశమే. కానీ ఇక్కడ ఆపోజిట్గా ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలను సమర్థించు చేయడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా తీవ్ర ఆగ్రహ జ్వాలలు అయితే వ్యక్తమయ్యాయి. ప్రతి ఒక్కరు ఖండిస్తున్న సందర్భం ఇది. ఎందుకంటే రాజధాని అంటే ఒక రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. మనకి కొత్తగా రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఏపీకి రాజధాని లేదంటూ ఎన్నో అవమానకర మాటలు వింటూనే వస్తున్నాం. ఇక్కడ రకరకాల పొలిటికల్ డెవలప్మెంట్స్తో అవి మారటం, దాన్ని ఇంకా డిలే చేయడం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో పురుడు పోసుకుంటున్న తరుణంలో అసలు అమరావతినే టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. ఇదంటే ఏంటి? ఇది ఇప్పుడు అనుకోకుండా వచ్చిన మాటలైతే ఇమీడియట్గా కరెక్ట్ చేసుకుంటే సరిపోయి ఉండేది. కానీ అనుకోకుండా వచ్చిన మాటలా కనిపించట్లేదు. ఇవి కావాలనే అమరావతిపై విష ప్రచారం చేస్తున్న సందర్భంగానే చేసిన వ్యాఖ్యలు అంటూ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అంటే ఎప్పుడైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇమీడియట్గా రాష్ట్ర మాజీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్న కంభంపాటి శిరీష ఫిర్యాదుతో ఏపీ పోలీసులు ఆల్రెడీ జర్నలిస్ట్ అయిన కొమ్మినేని అదుపులోకి తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటుగా జర్నలిస్టు కృష్ణంరాజు పైన, అలాగే సాక్షి యాజమాన్యం పైన కూడా కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా ఒకసారి మన సెక్షన్లు చూస్తే 79, 196/1, 353/2, 299, 356/2, 61/1, BNS, 67 ITA 2008, 31U SC/ST POA యాక్ట్ కింద ఆల్రెడీ కేసులు నమోదు చేశారు. ఇటు ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మళ్ళీ ఇది పొలిటికల్ ఎజెండా. ముందే చెప్పుకున్న మనం రాజకీయాలు వేరు, జర్నలిజం వేరు అని. బట్ ఇక్కడ అరెస్ట్ చేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటూ పరిపాటిగా మళ్ళీ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. తాజాగా వైసీపీ అధినేత జగన్ కూడా దీనిపై స్పందించారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్య అని తీవ్రంగా ఖండించారు. ఏపీలో అరాచకం రాజ్యం వెళుతుందని ఆయన చెప్పారు. అలాగే ప్రజల తరపున ప్రశ్నించే గొంతులను అణిచేయడానికి ప్రయత్నిస్తారని, అధికార దుర్వినియోగం పాల్పడతానని కూడా ఆరోపించారు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు ఎల్లప్పుడూ అధికారంలో ఉండరన్న జగన్ మరో 4 ఏళ్ల తర్వాత చేసిన ప్రతి పనికి బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. సో అంటే ఇదంతా కూడా మళ్ళీ పొలిటికల్ టర్న్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఒక అమరావతి అంటే ఇప్పుడు దానికి మనకి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు రావాలి, ఆల్రెడీ ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పురుడు పోసుకుంటున్న అమరావతిని ఇలాంటి పదాలతో పోల్చి అక్కడ ఉన్న మహిళలను అవమానించడం, అది కేవలం అంటే ఇప్పుడు ఒక రాజధానిగా చెప్పుకుంటున్నాం అంటే రాజధాని అంటే ఒక ఐకానిక్. ఏ రాష్ట్రానికైనా రాజధాని చూస్తే అక్కడ రాష్ట్రం ఎలా ఉందనేది ఒక అంచనాకు వస్తూ ఉంటుంది వరల్డ్ వైడ్గా ఎక్కడైనా సరే. అలాంటిది ఇప్పుడు ఆ రాజధాని మీద ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నప్పుడు దాన్ని ఖండించాల్సింది పోయి మళ్ళీ దీన్ని పొలిటికల్ టర్న్గా మార్చేసి ఈ విధంగా కూడా వ్యాఖ్యలు చూస్తే ఇలా చూడాలి. అసలు ఏం జరుగుతోంది? దీని మీద డిబేట్ కంటిన్యూ చేస్తే డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు మొక్క శ్రీనివాసరావు గారు, జనసేన నాయకులు మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే శ్రీనివాసరావు గారు. అట్ ద సేమ్ టైం కార్మంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే రమేష్ గారు. సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే అండి. వీరశేఖర్ గారు, రాజకీయ విశ్లేషకులు మనకు అందుబాటులోకి వచ్చారు. ముందుగా వీరశేఖర్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. అసలు ఏంటి, ఎలా చూడాలి, మీరు ఎలా చూస్తారు? ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ, అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే, చెప్పండి. నేడు ఈ విషయం మీద మనం ఒక డిబేట్ ప్రస్తావించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినందుకు మనకి చాలా జుగుప్సాకరంగా ఉంది. కానీ
తప్పని పరిస్థితి. ఎందుకంటే ఒక సీనియర్ జర్నలిస్టు అయ్యింది కొమ్మినేని శ్రీనివాసరావు, అలాగే రాజు గారు, వీళ్ళు సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఈ ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా అంతా తలదించుకునే విధంగా తమ వ్యాఖ్యల్ని అసభ్యకరంగా, ఒక రాష్ట్ర రాజధాని అంటే ఆ రాష్ట్రానికి తల్లి లాంటిది. అలాంటి తల్లి మీద నిందలు వేయటం అనేది, ఆ రాజధానిలో వాళ్ళు చెప్పిన ప్రాంతంలో వారి పార్టీకి సంబంధించిన వాళ్ళు, వారి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, నాయకులు, అలాగే వాళ్ళ కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా అన్నట్లేనా అనేది వాళ్ళు ఒకసారి వాళ్ళ మాటలను వాళ్ళు సమర్థించుకున్న పరిస్థితి ఏర్పడింది. అంటే ఆ పార్టీకి చెందిన నాయకులు వీళ్ళ మీద కేసులు పెట్టారా లేదా అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి అనుకుంటున్నాను. ఎవరైతే దీనికి ఒప్పుకోవట్లేదో, వీళ్ళు చేసిన తప్పుడు ప్రచారాన్ని ఖండించాలనుకున్నారో, రాజధాని మీద బురద చల్లే ఉద్దేశంతో వీళ్ళు చేశారని చెప్పి అనుకుంటా ఉన్నారు, వాళ్ళు మాత్రమే వీళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు దీనికి ఒప్పుకోకుండా దీన్ని ప్రతిఘటించారని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ అదే పార్టీకి చెందిన, అదే వాళ్ళకు చెందిన నాయకులు వీళ్ళంతా దీన్ని ఒప్పుకున్నట్లేనా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. కానీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లయితే రాజధానిని పక్కన పెట్టి రాజధానిలో పూర్తిగా దానికి ఉన్న రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని నాశనం చేయాలని చూశారో, దానికి సంబంధించినవన్నీ కూడా కొల్లగొట్టారు, రాజధాని నిర్మాణానికి సంబంధించినవన్నీ కొల్లగొట్టారు, అట్లా రాజధానిని వక్రీకరించారు. ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా వీళ్ళు ఒక ట్రాన్స్ లో ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆ ట్రాన్స్ ఏంటంటే వాళ్ళు కళ్ళకంటా ఉన్నారు, ఈసారి అధికారం వీళ్ళదైతే నెక్స్ట్ అధికారం మాకు వస్తుంది అనే కళ్ళగంటా ఉన్నారు. గతంలో 2014 నుంచి 19 వరకు జరిగిన రాజకీయం వేరు, అప్పుడు టీడీపీ పరిస్థితి వేరు. కానీ ఇప్పుడు టీడీపీలో ప్రతి ఒక్క నాయకుడు, అట్లాగే లోకేష్ బాబుతో పాటు మిగిలిన అందరూ కూడా చాలా పరిణితి చెందిన రాజకీయంతో ఒక కూటమిని కలుపుకెళ్లే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కానీ, వైఎస్ఆర్సీపీ అనే పార్టీని కానీ కనీసం వార్డుల్లో కూడా గెలిపించుకునే పరిస్థితి లేకుండా వాళ్ళ ప్రజాప్రతినిధులకి, ఆ పార్టీ తరపున ఉన్న ప్రజాప్రతినిధులు కూడా తలదించుకునే విధంగా ఈ వ్యాఖ్యలు జరిగి ఉన్నాయి. కనీసం చేరుకొని ఇప్పటికైనా క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అని చెప్పి అనుకుంటా ఉన్నాను. కానీ వాళ్ళ పరిస్థితి నానాటికి తీసికట్లు నాగంబట్లు అని చెప్పి మనం పూర్వం ఒక సామెత ఉంది. పూర్తిగా ప్రతిరోజు మనం చూస్తే గంజాయి బ్యాచ్ ని పలకరించడానికి వాళ్ళ వల్ల ఎంతో మంది నష్టపోయిన, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు, ప్రజలు, సంబంధం లేని ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు. ఆ విషయం అక్కడ స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కూడా తెలుసు. కానీ ఎందుకు ఇట్లా సమర్థిస్తా ఉన్నారు, ఈయన్ని ఎందుకు తీసుకొచ్చి ఇలా జగన్మోహన్ రెడ్డిని అన్ఫాలో చేయడానికి తీసుకొచ్చి చేస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా ఈ తప్పుడు ప్రచారం మీద ఆయన పెట్టేసి జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా దించేద్దాం అనుకుంటున్నారు. ఎటు కేసులు ఈయన మూసుకొస్తా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అయిపోయింది కాబట్టి ఈయన్ని దించేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి అన్పాపులర్, జగన్మోహన్ రెడ్డి అన్ఫిట్ ఈ పార్టీకి, ఈయన సరైన వ్యక్తి కాదు అని చెప్పి చూపించే ప్రయత్నం ఆ పార్టీలోనే జరుగుతుంది అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అని చెప్పి నేను అనుకుంటాను. ఏమైనా సభ్య సమాజం తలదించుకునే ఇలాంటి వ్యాఖ్యలను మాత్రం ఎవరు కూడా క్షమించే పరిస్థితి కాదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, ఆ సాక్షి టీవీ యాజమాన్యం దీనికి బాధ్యత వహించి పూర్తిగా బేషరతుగా క్షమాపణలు చెప్పి ప్రజలందరినీ, వాళ్ళ మీడియా ముఖ్యంగా క్షమాపణలు చెప్పినట్లయితే కొంతవరకు ఇదవుతుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. లేని పరిస్థితిలో ఆ టీవీని, ఆ ఛానల్ ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ప్రతిఫలం ఎవరు చెల్లించుకుంటారంటే ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు చాలా డెడికేటెడ్ గా ఉంటారు. వీళ్ళంతా దీనికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి, సమాజంలో వీళ్ళు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు వీళ్ళే జగన్మోహన్ రెడ్డిని, ఆ పార్టీ సాక్షి టీవీ యాజమాన్యాన్ని
ప్రశ్నించాల్సిన అవసరం మొట్టమొదట మీది ప్రతిపక్షాల కన్నా ఆ పార్టీ కార్యకర్తలకే ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను అనుకుంటాను. రైట్ అండి. ఎస్ రఫీ గారు, ఎస్ మీరెలా చూస్తారు? అంటే మీరు ఆల్రెడీ మీకు